హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో మరి ఎన్ని మార్క్స్ వస్తే మనకి ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తుంది, అలాగే 500 మార్క్స్ దాటిన ప్రతి ఒక్కరికి కూడా సీట్ వస్తుందా అనే దాని గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సీట్ రావడం కోసం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడే స్కిప్ చేయకుండా వినండి. సో మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే అందరికీ అయిపోయాయి. మరి ట్రిపుల్ ఐటీ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. అలాగే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని కూడా అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అయితే మే ఎండింగ్కి వస్తుంది. మనకి రిజల్ట్స్ అనేవి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఒకవేళ మనకి తొందరగా రిజల్ట్స్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ కూడా తొందరగా ఇచ్చే అవకాశం ఉంటుంది. అది మే 2nd వీక్ అయినా అవ్వచ్చు, మే లాస్ట్ వీక్ అయినా అవ్వచ్చు. ఏది ఏమైనప్పటికీ మే నెలలో ఈ నోటిఫికేషన్ అనేది వస్తుంది. మరి ఈ నోటిఫికేషన్ రాకముందు మనకి రిజల్ట్స్ వస్తాయి కదా. సో మరి మన మార్క్స్ వచ్చిన తర్వాత సో మరి ఏ మార్క్స్ వాళ్ళకి, క్యాస్ట్ వాళ్ళకి ఛాన్స్ ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, 500 మార్క్స్ దాటిన అందరికీ సీట్ వస్తుందంటే అందరికీ రాదండి. సో మరి కొంతమందికి మెరిట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. సో ఆ 500 దాటిన వాళ్ళకి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. 550s దాటిన వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అలా అని 550 లోపు ఉన్న వాళ్ళకి ఎవరికి సీట్ రాదు అని ఏమీ లేదు. కొన్ని క్యాస్ట్ల వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా మనకి ఇయర్ కట్ ఆఫ్ బట్టి ఉంటుంది. కానీ మనకి ప్రతి సంవత్సరం అందరూ బాగా చదువుతున్నారు కాబట్టి అందరికీ మార్క్స్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి కట్ ఆఫ్ అసలు తగ్గట్లేదు. ఇంతకుముందు మనకి 2022, 23, 24 కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే 2022, 23 కట్ ఆఫ్ చాలా తక్కువగానే ఉండేది. 2024లో మాత్రం చాలా అంటే చాలా పెరిగింది. కట్ ఆఫ్ చాలా ఎక్కువ మార్క్స్కి పెరిగింది. మరి 2025లో కూడా కట్ ఆఫ్ పెరగచ్చు, లేదంటే తగ్గొచ్చు. సో తగ్గినా కూడా ఒక 5 మార్క్స్ అటు ఇటుగా తగ్గుతుందే తప్ప ఇంకా ఎక్కువగా ఏమీ తగ్గదు. అలా అని లాస్ట్ ఇయర్ కన్నా కట్ ఆఫ్ పెద్దగా ఏమీ పెరగదు. పెరిగినా ఒక 1 మార్క్ అలా పెరిగితే పెరగచ్చు, అంతకన్నా పెరగడానికి ఇంకా అక్కడ ఏమీ లేదు. ఎందుకంటే కట్ ఆఫ్ అలా ఉంది లాస్ట్ ఇయర్ మనకి. సో మరి క్యాస్ట్ వైజ్గా అలాగే మనకి రీజియన్ వైజ్గా కూడా కట్ ఆఫ్ ఉంటుందండి. సో మరి ఏయూ రీజియన్, ఎస్వి రీజియన్ అలాగే నాన్ లోకల్ కింద కట్ ఆఫ్ ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఏయూ రీజియన్ అంటే ఏమిటి, ఎస్వి రీజియన్ అంటే ఏమిటి, అలాగే నాన్ లోకల్ కిందకి ఎవరు వస్తారో అనే డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. ప్రస్తుతానికి ఇక్కడ కట్ ఆఫ్ చూద్దాం. మనకి ఓసీ కేటగిరీకి సంబంధించి 587 ఏయూ రీజియన్ వాళ్ళకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయితే ఉండేది. అలాగే ఎస్వి రీజియన్కి అయితే 583 ఉండేది. నాన్ లోకల్ అయితే మాత్రం 599. అలాగే బీసీఏ వాళ్ళకి ఏయూ రీజియన్కి అయితే 584 ఉండేది. ఎస్వీకి అయితే 582, నాన్ లోకల్కి 595 ఉండేది. అలాగే బీసీబీకి అయితే 583 కట్ ఆఫ్ ఉండేది. ఎస్వీకి అయితే 582 ఉండేది. నాన్ లోకల్కి అయితే 595. బీసీసీకి అయితే 569 ఉండేది ఏయూకి. ఎస్వీకి 549, నాన్ లోకల్కి అయితే 590 ఉంది. నెక్స్ట్ బీసీడీకి ఏయూ రీజియన్కి 586 ఉంది. ఎస్వీ రీజియన్కి 581 ఉంది. నాన్ లోకల్ వాళ్ళకైతే 597 ఉంది. నెక్స్ట్ బీసీఈకి 578 ఏయూ వాళ్ళకి. ఎస్వీఈ వాళ్ళకైతే 582 ఉంది. నాన్ లోకల్ వాళ్ళకి 587. నెక్స్ట్ ఎస్సీ క్యాస్ట్ వాళ్ళకి ఏయూ రీజియన్ 576, ఎస్వీ రీజియన్ 574, నాన్ లోకల్ వాళ్ళకి 589 ఉంది. ఎస్టీ వాళ్ళకి 567 ఏయూ రీజియన్కి. ఎస్వీ రీజియన్కి అయితే 560 ఉంది. నాన్ లోకల్ వాళ్ళకి 584 ఉంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఏయూ రీజియన్ 584, ఎస్వీ రీజియన్ 581, నాన్ లోకల్ వాళ్ళకి 594 కట్ ఆఫ్గా ఉంది. ఇది మనకి ఫస్ట్ పేజ్ కట్ ఆఫ్ మాత్రమే. తర్వాత మనకి సెకండ్ పేజ్ అలాగే థర్డ్ పేజ్ కూడా 2 పేజెస్లు అయితే జరిగాయి. అంటే ఈ కట్ ఆఫ్ కన్నా ఇంకా తగ్గింది. అంటే మనకి ఇప్పుడు ఫస్ట్ పేజ్లో ఈ మార్క్స్ ఉన్న వాళ్ళకి ఇచ్చారు, సెకండ్ పేజ్లో వీళ్ళ తర్వాత ఉన్న వాళ్ళకి ఇస్తారు, థర్డ్ పేజ్లో ఆ నెక్స్ట్ ఉన్న వాళ్ళకైతే ఇస్తారు. అంటే మన కట్ ఆఫ్ తగ్గుతూ ఉంటుంది. అంటే మరీ ఎక్కువగా ఏమీ తగ్గదు, కొంచెం మాత్రమే తగ్గుతుంది. ఒక 1 మార్క్ 2 మార్క్స్ అలా తగ్గుతుంది. ఇది ఫస్ట్ పేజ్ మాత్రమే. మరి
ఇంత ఎక్కువ కట్ ఆఫ్ ఉంది కదా! అందరికీ అన్ని మార్క్స్ రావడం కష్టమని మీరు అనుకోవచ్చు. సో, మీరు ఇక్కడ నేను చెప్పిన మార్క్స్ అన్నీ కూడా ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి దీనికి క్రాస్ చేసి ఉండాలి. అదే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి మాత్రము ఎంతకన్నా తక్కువ మార్క్స్ ఉన్నా కూడా కట్ ఆఫ్ అయితే తక్కువగా ఉంటుంది. అది మరి గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఎలా కట్ ఆఫ్ ఉంటుందో నేను నెక్స్ట్ వీడియోలో అయితే కట్ ఆఫ్ తయారు చేసి మీకు నెక్స్ట్ వీడియోలో మార్క్స్ అయితే చెప్తాను. మీకు 10th క్లాస్‌లో వచ్చిన మార్క్స్‌కి కొన్ని మార్క్స్ యాడ్ చేసి వాళ్ళు కట్ ఆఫ్ తీస్తారు. సో, ఆ మార్క్స్ యాడ్ అవ్వకముందు మీకు 10th క్లాస్‌లో ఎన్ని మార్క్స్ రావాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో క్యాస్ట్ వైస్‌గా కూడా కట్ ఆఫ్ తయారు చేసి మీకు అన్ని డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు నేను చెప్పిన కట్ ఆఫ్ మాత్రం ప్రైవేట్ స్కూల్ వాళ్ళు క్రాస్ చేస్తేనే వాళ్ళకి సీట్ వస్తుంది. గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి దీన్ని క్రాస్ చేయాల్సిన అవసరం లేదు 10th క్లాస్ మార్క్స్‌లో. వీళ్ళకి వేరేగా కట్ ఆఫ్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మనకి వెబ్‌సైట్‌లో అయితే వేరే కట్ ఆఫ్ చూపించరు. సో, మరి మనం వాళ్ళు కలిపే మార్క్స్‌ని మైనస్ చేసుకుంటూ మనం వేరేగా కట్ ఆఫ్ తయారు చేసి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో, మరి ఈ ఇయర్ కూడా సేమ్ కట్ ఆఫ్ ఉంటుందని నేను చెప్పను. ఒక 5 మార్క్స్ అటు తగ్గించుకొనైనా ఉండొచ్చు కొన్ని క్యాస్ట్‌లకి. కొన్ని క్యాస్ట్‌లకి 1 ఆర్ 2 మార్క్స్ తగ్గొచ్చు. సో, మరి ఇంకా పెరుగుతుందంటే ఇక్కడ అంతగా పెరిగే అవకాశం అయితే లేదు. ఎందుకంటే అక్కడ మనకి 590లు దాటేసాయి కాబట్టి లాస్ట్ ఇయరే. సో, కొంతమంది 500 లోపు ఉన్నవాళ్ళు ఛాన్స్ ఉంటుందా అని కూడా కామెంట్ అయితే చేయొచ్చు. 500 లోపు ఉన్న వాళ్ళకి సీట్ అయితే రావడం చాలా అంటే చాలా కష్టం అండి. రాదనే అనుకోవాలి. సో, మరి 500 దాటిన వాళ్ళకే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా 500 దాటినా కూడా మనకిప్పుడు చెప్పాను కదా కట్ ఆఫ్. ఆ కట్ ఆఫ్ దగ్గరగా అయితే ఉండాలి. అలాగే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి నెక్స్ట్ వీడియోలో మీకు అన్నీ క్లియర్‌గా మార్క్స్ అయితే చెప్తాను. అంటే మీరు మ్యాక్సిమం ఈ మార్క్స్ కన్నా ఒక 20 మార్క్స్ మైనస్ చేసుకుంటే వచ్చే మార్క్స్‌ని మీరు చూసుకోవడం మంచిది. సో, మరి మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఐడియా ఉంటుంది కాబట్టి ఎవరికి సీట్ వచ్చే అవకాశం ఉంటుందా అని కూడా మనకి ఐడియా అయితే వచ్చేస్తుంది. సో, మరి ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకి ఫ్రీ స్టడీస్ కోసం మనకి మార్క్స్ ఆధారంగా మాత్రమే సీట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. మరి మీకు 10థ్‌లో వచ్చే మార్క్స్ ఆధారంగా సీట్స్ ఇస్తారు. అది కూడా రీజియన్ వైస్‌గా ఇస్తారు. అలాగే హైయెస్ట్‌లో ఎవరికుంటే వాళ్ళకి ఇస్తారు. నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా! మనకి స్కూల్ వైస్‌గా గానీ, మండలం వైస్‌గా గానీ మనకి సీట్స్ అయితే ఇవ్వరండి. ఓన్లీ రీజియన్ వైస్‌గా మాత్రమే ఇస్తారు. అది ఏ స్కూల్ అయినా సరే, ఏ మండలం అయినా సరే. సో, మరి రీజియన్ వైస్‌గా ఏ రీజియన్ వాళ్ళకి ఉన్న సీట్లు ఏ రీజియన్ వాళ్ళకే ఇస్తారు. ఎస్‌వి రీజియన్‌లో ఉండే సీట్లు ఎస్‌వి రీజియన్ వాళ్ళకే ఇస్తారు. సో, మరి నాన్ లోకల్ కింద కట్ ఆఫ్ నేను చెప్పాను కదా! మనకి కొన్ని సీట్స్ ఉంటాయి కానీ అది ఎవరైనా మెరిట్‌లో వాళ్ళు నాన్ లోకల్ అయినా సరే, లోకల్ అయినా సరే మెరిట్‌లో ఉంటే మాత్రం ఎవరికైనా సీట్స్ అయితే ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఎలాంటి వీడియోస్ కావాలన్నా కిందన కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్‌లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.